కిడ్నీ డిసీజ్ మీరు ఎక్కడే పట్టుకుని జరిగితే ఒరిగేదే ఉండదు. దీనివల్ల ప్రజలకు నష్టం తప్ప చాలా వరకు వారి యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు, ప్రాణాలతో ఆడుకుంటున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఇంకో పక్కన చూస్తే దీంట్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో ఈ పిల్లల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు, చాలా అవసరపడుతున్నారు. వారి యొక్క బాధలు చూసిన తర్వాత మానవత్వం ఉండే ఏ వ్యక్తి అయినా సరే చెల్లించక మందు. అదే మన పిల్లలుగా ఆ విధంగా వెల్ఫేర్ హాస్టల్ పోయి దుప్పట్లు లేకుండా ఇంత చలిలో నరాలు కొరికే చలి, ఈ చలిలో బయట పడుకొని కాళ్ళు ముడుచుకొని నరకయాత్రలు పోయిస్తున్నా అంటే ఎంత స్పందించాలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇవన్నీ చూసిన తర్వాత ఇంతవరకు మేమైతే కొన్ని కార్యక్రమాలు కూడా చేశాం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 3 రోజుల పాటు మెడికల్ క్యాంపులు పెట్టాం. 6,000 మందికి అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇప్పించాం. అదే మరి ఇంకో పక్కన 5,000 రూపాయల చొప్పున చదువుకోవడానికి ఎక్స్గ్రేషియా పార్టీ పరంగా కొన్ని ఖర్చులకు ఇచ్చాం. ఇప్పుడు ఈ యొక్క సమస్యను ప్రధాన సమస్యగా తీసుకుంటున్నాం. మానవత్వం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి స్పందించవలసిన సమస్య ఇది. ఈ రోజు నాగరిక ప్రపంచంలో నిన్న మాట్లాడుతున్నారు వీళ్ళు, పెద్ద బడ్జెట్ పెరిగింది, గ్రోత్ పెరిగింది, మేమే సాధించామని మాట్లాడుతున్నారు. దాంట్లో కూడా మీరు చూస్తే రైతులకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎవ్రీడే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చి వేరేగా మాట్లాడతాం. అయితే ఈ రోజు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అనుకోన తెలుగుదేశం పార్టీ ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఉండే ఎన్జిఓస్ ని అప్పీల్ చేస్తున్నాం, మానవత్వం ఉండే మనుషులను అప్పీల్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యారు, నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటే లెక్కలెంతనం వచ్చింది. కనీసం వాళ్ళ పిల్లల జీవితాలతో ఆడుకునే పరిస్థితి వస్తా ఉంది, ప్రాణాలతో చెలగాటపడుతున్నారు. నేను అందుకని రాష్ట్రంలో ఉండే ఇంటలెక్చువల్స్ ని, ఎవరైతే ఫిలాంథ్రఫీకి ముందుకు వచ్చే వాళ్ళని, ఎన్జిఓస్ ని అందరూ కూడా అప్పీల్ ఇస్తున్నాను. వాలంటీర్ ఆర్గనైజేషన్ అందరూ కూడా అప్పీల్ ఇస్తున్నాను. ఎక్కడికక్కడ మీరందరూ కూడా స్పందించండి. స్పందించి కనీసం దుప్పట్లు ఇచ్చి ఆ చల్ల ఆ పిల్లల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. నిన్న దేవుని నాయకత్వంలో మేడ్చల్లో ఇచ్చారు. నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే మరి ఇంకా కొంతమంది అక్కడ చేస్తున్నారు, అవి చాలదు. కనీసం 3 లక్షల నుంచి 4 లక్షల బెడ్షీట్లు మొబిలైజ్ చేసి ఈ పిల్లలందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఒక కాల్ సెంటర్ పెడుతున్నాం. రాష్ట్రంలో అందరికీ అప్పీల్ చేస్తున్నాం. మీకు తోచిన విధంగా మీరు అక్కడికి వెళ్ళండి, మీరు హెల్ప్ చేయండి. మీ ఫౌండేషన్ తయారు చేయండి. మీ ఫౌండేషన్ లేనప్పుడు మాకు కూడా టచ్ లో ఉండండి. మీరు కూడా మీరు ఏదంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్లాట్ఫామ్ గా ఉపయోగించుకుని ఈ 4 లక్షల మంది పిల్లలకి ఈ దుప్పట్లు ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం. అదే మరి సాయంత్రం 3 గంటలకు నేను టెలికాన్ఫరెన్స్ తీసుకున్న జిల్లా పార్టీ అందరితో ఈరోజు అన్ని జిల్లాల్లో మా వాళ్ళు కాగ్ నివేదిక పైన, ఇరిగేషన్ ప్రాజెక్టుల అవినీతి పైన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెద్ద ధర్నా చేశారు. అందులో కూడా ఎల్లంపల్లి 359 కోట్ల రూపాయలు ఉన్న పళంగా కాంట్రాక్టర్ కి అప్పచెప్పారు. ఆ 359 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే అన్ని సంక్షేమ హాస్టల్స్ లో దుప్పట్లు వస్తాయి, డైట్ ఛార్జెస్ ఇవ్వచ్చు. అదే మనకు డోర్లు కానీ వెళ్ళినప్పుడు చేయొచ్చు, బాత్రూమ్లు కట్టచ్చు, అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఒకే వ్యక్తికి 359 కోట్లు ఇచ్చారు. ఇంక ఇరిగేషన్ లో, మీ హౌసింగ్ లో, లేకపోతే ఇంటి జాగాల్లో ల్యాండ్స్ నేను చెప్పక్కర్లేదు. 95,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని 85,000 ఎకరాల్ని మీరు ఒక 250 మందికి అప్పచెప్పారు. అందులో 5 మంది 10 మంది ఆస్తులు ఈ పిల్లలకు ఖర్చు పెట్టుంటే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి. మేము అందుకే ఈరోజు మీరు చేయలేదు కాబట్టి పిల్లలకి సంఘీభావన తెలియజేయడం కోసం ఇది ఒక పెద్ద ఇష్యూ. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. పిల్లల్ని చాలా అన్యాయంగా ట్రీట్ చేశారు. దానికోసం మేము అనుకునేది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం టేకప్ చేస్తున్నాం. పార్టీ కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అయితే ఒక 50 లక్షల వరకు క్వశ్చన్ పెట్టుకుంటున్నాం. ఎక్కడైతే అన్ని జిల్లాల్లో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పార్టీ కార్యకర్తలు, ఎన్జిఓలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఫిలాంథ్రఫిస్టులు అందరూ కలిసి 4 లక్షల బెడ్షీట్లు మొబిలైజ్ చేసి ఇమ్మీడియట్ గా ఈ పిల్లల్ని ఆదుకోవాల్సిన బాధ్యత తీసుకుంటున్నాం. దానికోసం
ఈరోజు మేము కొంతమంది అప్పుడే మాట్లాడితే శ్రీనివాస ట్రస్ట్ అయితే చిత్తూరులో మేము వాస్తవం ముందుకు వచ్చారు. అది సాయంత్రానికి ఒక ఐడియా వస్తుంది. నామా మొత్తం మెమోరియల్ ట్రస్ట్ అయితే రామారాజేశ్వర అయితే ఆయన ముందుకు వచ్చి నేను ఖమ్మం మొత్తం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇంకా కొన్ని లిస్టులు మేము తయారు చేశాం. ఉమేష్ గారి లిస్ట్ మనం ఆ లిస్టుని తయారు చేశాం. దాని ప్రకారం మీరు చూస్తే ఇప్పటికే 1,00,000 పైన దుప్పట్లు వచ్చే అవకాశం వచ్చింది, 1,00,000 యూనిట్స్ వచ్చే అవకాశం వచ్చింది. ఈ 1,00,000 కాకుండా ఇంకా మేము కొంత క్వశ్చన్ పెట్టుకుంది. ఈ రోజు రేపు అందరికి అప్పీల్ చేసి వచ్చేటి వాళ్ళు చేశారని కలిపి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు వాళ్ళని ఒక టార్గెట్ పెట్టుకొని పిల్లల్ని ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నాం. ఒప్పుకున్నారు ఇది? ఇప్పుడు ఇక్కడ జైన్ అయితే 20,000 ఇస్తామని ఒప్పుకున్నారు. సీఎం చౌదరి అయితే 20,000 ఇస్తామని ఒప్పుకున్నారు. శ్రీనివాస్ 20,000. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ తరఫున టీడీపీ ఎన్ఆర్ఐ అయితే 25,000. అదేవిధంగా మహేష్ అని ఒక అతను 10,000 దుప్పట్లు అంటే 25 lakhs అవుతుంది. అట్లా మొత్తం కలిసి ఒక 10 మంది వచ్చారు. ఇప్పటికి 12 మంది వచ్చారు. 1,45,000 కమిట్ అయ్యారు. 1,45,000 బెడ్షీట్లకు కమిట్ అయ్యారు. ఇవి తీసుకొని ఎందుకంటే 2-3 రోజులు చేయాలి. నేను మార్నింగ్ నుంచే అది చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది, చాలా కలిగింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఇది ప్రజాస్వామ్యానికి ఏ విధంగా నిర్వచనం ఇస్తాం? ఈ ప్రభుత్వం ఇంత బరిదెగించి లెక్కలేనితనంతో పోతున్నారు. ఇది ఒక్కసారి 2 సార్లు కాదు, చాలా సార్లు చర్చ జరిగింది. చర్చ జరిగిన లెక్కలేనితనంతో పోతున్నారు. కాబట్టి ఒక సంఘీభావాన్ని వాళ్ళకి తెలియజేస్తూ